దైవ సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. ఆత్మీయమైన తీవ్రత లేదు. లోకం మాలిన్యం అంటుకున్న నా ప్రభు కొరకు రోషముతో ప్రత్యేకంగా ఆయన మహిమ కొరకు జీవించాలనే కాంక్ష, ఆరాటం జీవితంలో విశ్వాసంలో కోల్పోయినాం. యాంత్రిక వస్తున్నాం, పోతున్నాం. నీకు అనుకూలంగా ఉంటే వస్తావు, పోతున్నావు. ఇష్టమైతే వస్తావు, పోతున్నావు. రోషం లేదు. దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని ఇంటికి సకాలంలో వెళ్ళాలి. దేవుని పని వాళ్ళు ఎవరున్నా లేకపోయినా, ఎవరు బోధించినా, ఎవరు బోధించకపోయినా అది నాకు అనవసరం. దేవుని మందిరం, నేను దేవుని బిడ్డను, నా దేవుని నేను సకాలంలో వెళ్ళి గౌరవించాలా, ఆయన కనిపించాలి, ఆయనకి ఇచ్చే స్థానం ఇవ్వాలా, ఆయనకి ఇచ్చే ప్రాముఖ్యత ఇవ్వాలా, ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వాలా. ఆయన నా విమోచకుడు. లోకంలో ఈనాడు నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా, క్షేమంగా జీవిస్తున్నానంటే నా వల్ల అయింది కాదు. ఇది నేను నాశనమైన, భ్రష్టులైన, పాడైపోయిన, ఆత్మీయంగా, శారీరక